night in St. Mary's choir lo Amma was the only person who was able to do that song, who was able to sing that song. అదేంటంటే చాలా హై నోట్స్కి వెళ్ళాలి. అయితే మా చర్చ్ క్వైర్లో అవుట్ ఆఫ్ 50 గర్ల్స్ విమెన్ ఉన్న క్వైర్లో దట్ వాజ్ ఓన్లీ ద గర్ల్స్ పార్ట్. దాంట్లో ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ సెలెక్టెడ్. నేను ఫస్ట్ టైం జాయిన్ అయిన ఇయరే నాకు మా క్వైర్ లీడర్ అనమాట నాది నేను పాడుతూ ఉంటే చూసి అమ్మ ఒక రోజు కాల్ చేసి అమ్మ ఐ హ్యావ్ సంథింగ్ టు సే అని అన్నారు. ఏంటక్క అంటే I'll give you a solo number amma, but it's a bit high note, but I think you can do it అని అన్నారు. So that was a privilege that I got it from my mother. ఏంటంటే to sing in front of more than 1,000 audience ముందు నేను ఓ హోలీ నైట్ పాడాను. అప్పుడు అమ్మ was right sitting in the first row. అమ్మ ఆ రోజు అన్నారనమాట, అప్పుడు నాకు ఆ డేస్ లో నాకు ఇచ్చారు, ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ ఏబుల్ టు డూ దిస్ నౌ అని. సో అదొక బ్లెస్సింగ్ నాకు. అండ్ అమ్మ హాస్పిటలైజ్ అయినప్పుడు కూడా వీ వర్ ఆల్ త్రూ లైక్ హోప్ తోటి అమ్మ ఇంటికి వస్తారు అని. ఎలాంటి స్టేట్ లో ఉన్నా కానీ రావాలని అనుకున్నాను నేనైతే కనుక, బికాస్ షీస్ నా పక్క నైబర్ గానే ఉన్నారు అమ్మ. అండ్ ఎస్పెషల్లీ నా కూతురికి చాలా అటాచ్మెంట్ అమ్మ. అది ఆనాను అమ్మ చాలా అనమాట చిన్నపిల్లలాగానే. అమ్మ ఆనా దగ్గరకు వచ్చేసరికి చాలా చిన్నపిల్లలాగానే బిహేవ్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు కలిసి టీచర్ ఆట ఆడుకునేవాళ్ళు. అమ్మ ఆనో వచ్చి టీచర్, అమ్మ వచ్చి స్టూడెంట్ అనమాట. అమ్మ కావాలని ఆనోని ఏడిపించడం కోసం షీ యూజ్డ్ టు గివ్ ఆల్ ద రాంగ్ ఆన్సర్స్. సో ఇన్ దట్ వే షీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ విత్ ఆనా. సో దోస్ ఆర్ ఆల్ గుడ్ మెమరీస్ దట్ వీ హ్యాడ్ అబౌట్ అమ్మ. అండ్ అమ్మ నాకు ఫస్ట్ నేర్పించిన సాంగ్ ద లార్డ్స్ మై షెపర్డ్. ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ నౌ. The Lord's my shepherd, I'll not want. He makes me down to lie in pastures green. He leadeth me the quiet waters by. కరెక్ట్ గా ఆ గ్యాప్స్ ఎక్కడ ఇవ్వాలి అవన్నీ నేర్పించేవాళ్ళు. సుగుణాంటి చెప్పినట్టుగా సమానులు ఎవరు ప్రభు ఒకసారి నాకు పాడాల్సి వచ్చింది. అయితే ఆ పాట అది ఇట్ వాజ్ రియలీ అ వెరీ టఫ్ సాంగ్ అనమాట. నేను పాడనని చెప్పేసాను, ఐ గేవ్ అప్ అనమాట. కాకపోతే ద హోల్ నైట్ కూర్చోబెట్టి నాకు నేర్పించి షీ అకంపెనీడ్ మీ ఇన్ వన్ ఆఫ్ మై ప్రెజెంటేషన్స్. అంటే స్టేజ్ పక్కనే కూర్చొని నేను ఎక్కడైనా రాంగ్ వెళ్తానేమోనని పాడిచ్చారు. సో ఐ కంక్లూడ్ ద సాంగ్. My soul he doth restore again, and me to walk doth make within the paths of righteousness, in for his own name's sake. I walk in death's dark vale, yet will I fear no ill, for thou art with, and thy rod and staff me comfort still. Amma, I love you so much. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా ఈ మీటింగ్కి ఒక సార్థక కలిగి ఉన్నారంటే నిజంగా ఒక కుమార్తె ద్వారా తిరిగి మరలా ఆ వాయిస్ని మనం వినగలిగాము అంటే ఇది ఒక ధన్యత. మరి చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మిస్టర్ ప్రభుదాస్ గారు, ఫార్మర్ ప్రిన్సిపాల్ ఆఫ్ నోబుల్ కాలేజ్. రాజరత్నాయ్ గారికి, నోబుల్ మిషనరీ చర్చ్ ప్రెస్ గారైనటువంటి సుధాకర్ గారికి,
నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత ఎక్కువ సమయం అయినది. నేను వచ్చిన మా బంధువులకి ఇక్కడికి వచ్చినటువంటి మా ఆవిడ అభిమానులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఏం చెప్పారంటే, అయ్యా శాంతకుమారి గారు దేవుని సేవకు కానీ, స్కూల్కి కానీ, ఫ్యామిలీకి కానీ ఎన్నో సమయాన్ని వెచ్చించారు. ఆమె వెళ్ళిపోయింది. ఆమె తీపి గుర్తుల కోసమే, ఆమె కోరిక ప్రకారం నేను అంతిమ యాత్రను ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట. అందుకని మీరు వచ్చారు కాబట్టి కొద్దిగా సమయం అయిందని నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే చివరికి వచ్చేసాము. శాంతకుమారిని చాలా యాంగిల్స్లో మీరు చూపెట్టారు, చెప్పారు. ముఖ్యంగా షార్కీ స్కూల్ టీచర్స్ కోసమే ఎక్కువగా మేము ఇక్కడ తీసుకొచ్చాం. రెండోది మా సిఎస్ఐ అన్ని సంఘాలకు, బందర్లో ఉన్న అన్ని సిఎస్ఐ సంఘాలకు ఆమె స్వరము ద్వారా ఎంతో దేవుని సేవ ఆమె చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పడం కోసం ఇక్కడికి ఆల్ ద వే తీసుకొచ్చాం అన్నమాట. నేను మాట్లాడటం మొదలుపెట్టగానే మా పిల్లలు గొణుగుతారు, వెనక నుంచి గీచుతారు, లాగుతారు. టైం అయిపోతుంది. మీరందరూ విన్నాయని చెప్పినవన్నీ ఎంతో ఓపికన్నారు. నేను లోకు కదా వాళ్ళు ఎవరినైనా అనలేదు. కాబట్టి ఇక నానా టైం అని అంటారు. దయచేసి నేను ఎక్కువ సమయం ఏమీ తీసుకోను. శాంతకుమార్ గారిని ఒక 2-3 కొత్త కారణాల్లో మీకు తెలియజేసి నా పర్సనల్ కుటుంబ జీవితంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా చెప్పి మీకు అందరికి కూడా నా ధన్యవాదాలు చెప్పి ముగించుకుంటానండి. అంత హైదరాబాద్ నుంచి మీకోసమే ఆమెను ఇక్కడ తీసుకొచ్చాము. శాంతకుమారి గారు, నేను గారు ఎందుకని అంటున్నానంటే, ఆమె నా జీవితానికి చేసిన మేలు మీకు ఎవరికి తెలీదా? మీకు అందరికి ఏం తెలుసు అంటే, శాంతకుమారి గారు, ప్రభుదాస్ గారు, లేకపోతే డిపి గారు అదా కలుసుకుంటారు అని నేను డాయనని మీకు తెలుసు. మీరేంటే బయటకు వస్తుంది. నాకు అదే అలవాటు, ఉన్న విషయాన్ని చెప్పుకుంటాం. ఎందుకంటే నేను చెప్పకపోయినా మీకు తెలుసు కాదు, అందులో కొత్త దాపర్థం ఏమి లేదు. కానీ అలాగా మేము పెక్యులర్గా బిహేవ్ చేయటానికి ఒక్క కారణం చెప్తాం. నేను మా ఆవిడ మా ఉంటున్న అపార్ట్మెంట్లో లిఫ్ట్ దగ్గర కూర్చొని రోజు కూడా మధ్యాహ్నం సాయంత్రం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆమె గదిలో ఆమె ఉంటారండి. నాకు జబ్బు చేసిన దగ్గర నుంచి నేను హాల్లో ఉంటాను అన్నమాట. అందుకని పగలు మేము మాట్లాడుకోవటానికి కుదరదు. అందుకే అక్కడ మాట్లాడుకుంటాం. మా సన్నిహితులు ఒక ఆమె అడిగారు నన్ను, మీరేమనుకోవద్దు, మీరు ఒకరి మీద ఒకరు అంత అరుచుకుంటారు కదా, ఎట్లా మాట్లాడుకుంటున్నారు మీరు అని అంటే వెంటనే నాకు జవాబు దొరకలేదు. ఆమె చనిపోయిన తర్వాత ఈ 3 రోజుల్లో నాకు జవాబు దొరికింది. ఏమిటంటే మాకు మాస్టర్, మా నోబెల్ కాలేజీ మాస్టర్, నా వెల్విషరు ఒకసారి అన్నారు, మాస్టరు మనం కొద్దిగా కమాయించుకోవాలి కదా ఫ్యామిలీ లైఫ్లో అని. అంటే అప్పుడు నేను అన్నాను,
వీఆర్ టూ జేమ్స్ పుట్ టుగెదర్ టు లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీయలేరు. 50 సంవత్సరాల సంపూర్ణ వైవాహిక జీవితాన్ని మొన్న మే 11వ తారీఖున మేము ఉత్సవం చేసుకోలేదు, కానీ ప్రేయర్ మీటింగ్ పడుతున్నాం. అది ఈ మచిలీపట్నంలో నాకు తెలిసినంత వరకు 3 ఫ్యామిలీ. ఒకటి బేటపూడి సంజీవ గారు, రెండోది ఆనందపేటలో జాన్ వెంకటరమయ్య గారు, మూడోది నేను, మా ఫ్యామిలీ. మిగతా వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నేను వీటికి అటెండ్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు. తర్వాత రెండోది ఏంటంటే ఆమె 3 విషయాలన్నీ ఊరికి జస్ట్ మెన్షన్ చేస్తారు. ఆమె చాలా ఏమంటారంటే పేషెంట్ లేడీ. వీళ్ళకి పిల్లలు కానీ ఎవరికి కానీ బయట వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నన్ను చాలా భరించింది. ఎందుకంటే నేను చాలా అమాయకున్నాను, చాలా భయిస్తున్నాను. నాకంటే ఆమె 4 సంవత్సరాలు పెద్దది కూడా. మా పెళ్లి రోజున ఆమె వచ్చింది, బస్సులో దిగింది పెళ్లి కూతురు. ఎవరో మా చుట్టం కుర్రాడు ఒకడు వచ్చి, బాసు నువ్వు ఆమెను చూసావా అన్నారు. పెళ్లి కూతురు చూశాను, పెళ్లి చూపులు జరిగినాయి, అన్ని జరిగినాయి. నేను ఒప్పుకున్నాను, ఆమె ఒప్పుకుంది, చేసేసుకున్నాము. ఇక ఆడేం మాట్లాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ తల్లిగారి మీద ఆ బాధ్యతలు ఉంటాయి. ఈ పిల్లల్ని సెటిల్ చేయాల్సిన బాధ్యతలు. 3 ఆడపిల్లలు అన్సెటిల్డ్గా ఉన్నారు. అందుకని ఆమె ఏం చేసింది, ఎలా కొత్తలాగా ఆ తల్లిదండ్రులకు ఉంటుంది కదా అని ఆడపిల్లల్ని వదిలించుకోవాలని. అట్లాగా ఆమె పాపం, ఆమె నేనేమో అంటలేదు, గొప్ప మాతృభూతి ఆమె. ఓకే అనేసింది. తర్వాత ఏమో మా బావగారు అంటే ఈమె అన్నగారు ఏమని వాళ్ళంతా కుమారి అంటారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళమ్మ అందరూ చెల్లికి పెళ్లి కుదిరిందా అని ఎవరన్నా అడిగితే, అవునండి ఆమె భర్త గోల్డ్ మెడలిస్టు ఎంఏ అని చెప్పుకునేవాడు. ఈ వయసు ఇవన్నీ చెప్పుకోకుండా గోల్డ్ మెడలిస్ట్ మా తాగారు ఉడ్బీ బాబు అని చెప్పుకొని సంతోషపడు. అలాగా ఆమె అంటే ఆమె లైఫ్ అంతా ఛాలెంజ్ చేస్తారు. ఇది ఫస్ట్ ఛాలెంజ్ ఆమె ఎదుర్కొన్నాను. నేను చూస్తేనేమో ఏదో గొప్ప చెప్పుకుంటాను కాదు, మరీ సన్నగాను ఎర్రగాను, మరి 16-17 బుడ్డవారు. ఈమెమో మంచి డిగ్నిఫైడ్ లేడీ అని నా భార్య చెప్పుకోకూడదు, కానీ చాలా డిగ్నిఫైడ్ లేడీ. అందులో ఆంగ్లో ఇండియన్ స్కూల్లో పనిచేసింది బెజవాడ యాట్కిన్సాన్లో. అందుకని షీ స్పీక్స్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అని. కానీ మరి ఆ తల్లి భారాన్ని తగ్గించుకోవటం కోసం నన్ను యాక్సెప్ట్ చేసింది, భరించింది అన్న. ఒక విధంగా చెప్పాలి, భరించింది. మా ఇంట్లో మా అక్క చెల్లెళ్ళకి కానీ ఎవరికి ఇష్టం లేదు. మా నాన్నగారు పట్టు అన్నమాట. మా నాన్నగారు పట్టుదల ఆమె చేశారు. షీ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. హర్ మ్యారేజ్ ఈజ్ ఎ ఛాలెంజ్. నాలో ధైర్యాన్ని నూరిపోసింది. నాలో ఏమంటారంటే అమాయకత్వాన్ని తుడిసేసింది. తర్వాత దానికి ఒకటే ఉదాహరణ చెప్తాను.
నేను నోబెల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన తర్వాత ఒక 2 మాస్టర్లు, ఒక ఆయన రిటైర్ అయినాను, ఇంకొక ఆయన ఇంకా పనిచేస్తున్నా, కొట్టుకున్నారు. కొట్టుకుంటే నాకు కొద్దిగా కన్వర్సేషన్. అసలే ఐ డోంట్ లైక్ కాంట్రవర్సీ, ఐ డోంట్ లైక్ ఎనీ డిస్ప్యూట్ ఆర్ కాన్ఫ్లిక్ట్. ఏం చేయాలో తెలియక అప్పుడు ఎంసీ రావు గారు వార్డు, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగా వచ్చింది ఈ సిచ్యుయేషను, మీరు కొద్దిగా వాళ్ళతో మాట్లాడాలి. సరే ఆయన ధైర్యం చెప్పి మాట్లాడుతున్నాను చెప్పారు. తర్వాత ఆ కొట్టిన ఆయన, కొట్టుకున్న వాళ్ళు ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు, ప్రిన్సిపాల్ గారు పేరు ఉన్నారు. వచ్చి సార్ మీరు ఒక్క చిన్న రిపోర్ట్ ఇస్తే పోలీస్ కేసు పెట్టాలంటున్నారు ఎస్ఐ గారు, కాబట్టి మీరు వెంటనే ఒక రిపోర్ట్ రాయండి అన్నారు. ఆయన అప్పుడు రిటైర్ అయ్యారు. షీ నాట్ ఇన్ ద ఫ్యాకల్టీ. అప్పుడు ఏం చేశానండి, ఇంటికొచ్చి మా ఆవిడని తీసుకెళ్ళి, అప్పటికి హెచ్చబోయే రిటైర్ అయిపోయింది. ఏమా ఇది సిచ్యుయేషన్ రా, సుశీల్ కుమార్ గారే కదా, సుశీల్ కుమార్ గారు కాదు, ఆయన బిషప్ గారు చూడలు కాల్పడి రమ్మా అని అంటే వెళ్ళి వెంటనే నాకేం సజెషన్ ఇచ్చింది, ఆయన నాట్ ఆన్ ద రోడ్స్. ఒక ఆయన వాళ్ళు కొట్టుకున్నది లంచ్ టైంలో, దెన్ యూ ఆర్ టేకింగ్ లంచ్, యూ హ్యావ్ గాన్ టు ద లంచ్, వై షుడ్ యూ పైన కరస్పాండెంట్ ఉన్నారు కదా, ఆయన ఇచ్చుకుంటారు అని చెప్పండి అని నాకు చెప్తే నేను ఆ మాస్టర్కి అదే చెప్పాను. అలాగా అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈజ్ ఎ బ్రెయిన్ పర్సన్. అమ్మాయి అసలు కింద టీచర్ కాదన్నారు. ఇందిరాగాంధీ జట్టులో నుంచి వచ్చిందంటారు, అంత డేరింగ్ డెవిల్ అంటారండి ఒక విధంగా చెప్పాలి. ఇందిరాగాంధీ అంత మొండిగా కొన్ని చట్టాలు చేసిందో అలాగే ఆమె డెసిషన్స్ అన్ని కూడా ఈనాడు నా పిల్లలందరినీ చెప్తున్నారు. నేను ఓకే ప్రొవైడ్ చేయలేనండి, స్కీమింగ్ అంతా ఫ్యామిలీది ఆమెదేనండి, ఆమెదే అంత కష్టపడేది వచ్చిందండి ఫ్యామిలీకి. నవీన్ కానీ, డేవిడ్ కానీ, ఈ మనోహర్ కానీ, ఫ్లారా గారు వాళ్ళు చదువుకుంటే వాళ్ళు నిద్రపోతామని మానం చేస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఆమె చదివి వినిపించేదండి. ఆమె చదివి వినిపించేదండి. ఎంఏ ఇంగ్లీష్ ఫాలో చదువుతుంటే ఆమె ఇంగ్లీష్ పాఠాలన్నీ ఆమె చదివి ఒకసారి నోట్ రాసి ఇచ్చేదండి. అంత కష్టపడేదండి పిల్లలు. ముఖ్యంగా 4 పిల్లలు లైఫ్ ఇంతగా సెటిల్ అవటానికి ఆమె సపోర్టు, ఆమె స్త్రీని బెయిన్, ఆమె పట్టుదల చాలా పట్టుదల కలదండి, చాలా పట్టుదల కలదు. ద్వారా ఆమె రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులన్నీ కూడా ఫ్లారా పెళ్లికే వాడుతుంది. ఆమె చీర కూడా కలుపుకుంటుంది. అలానే నవీన్ అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన సెటిల్ అవటానికి కావలసిన ఫైనాన్షియల్ ఇదంతా కూడా అక్కడ డాలర్స్ అయినా ఇక్కడ రూపీస్ మార్చి పంపించేదండి. అలాగా ఆయన ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎలాంటి పొజిషన్ అంటే జోసఫ్ పొజిషన్ అంతగా వీళ్ళిద్దరిని బాగా ఎక్కువగా ప్రేమించేది. ఎందుకంటే నేను గత ఆ కర్రే వాళ్ళ పోలీసులు ఇద్దరు అవుతాయి. ఈ నవీన్ అయితే వాళ్ళ అన్నలాగే ఉంటాడు డిటో, అదనమాట. అందుకని వాళ్ళిద్దరికి చదువు కాదండి, అమ్మో డిసిప్లిన్ అండి.